హాయ్ అన్న. హాయ్, హరికృష్ణ ఫ్రమ్ వైజాగ్. ఆంధ్రాలో ఇక్కడ తెలంగాణ పొలిటికల్ కంప్లీట్ అయింది. మన రేవంత్ రెడ్డి గారు సీఎంగా అయ్యారు. ఇక్కడ బాగానే అయింది, ఎలక్షన్ అయితే బాగానే జరిగింది. ఆంధ్రాలో ఎలక్షన్ అనేది మేబీ ఏప్రిల్లో ఉండొచ్చు అంటున్నారు. ప్రజెంట్ అయితే మొన్నట ఎలక్షన్, ఈ తెలంగాణ ఎలక్షన్ అవ్వక ముందు నుంచి చూస్తే ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ డెఫినెట్గా విన్ అయిపోతుందని ఎవ్రీబడి విల్ థింక్ లైక్ దట్. బట్ ఇక్కడ ఎలక్షన్ కొంచెం చేంజింగ్ వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా రేవంత్ రెడ్డి గారు రావడం వల్ల ఇప్పుడు ఏపీలో కొంచెం తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, మిగతా పార్టీకి కొంచెం హోప్స్ వస్తున్నాయి. మేము కూడా మళ్ళీ వచ్చేదనే ఛాన్స్ వస్తాయని ఆలోచిస్తున్నారు. బట్ ఇది చేంజింగ్ ఎంతైనా ఉన్నా లేకపోయినా నెక్స్ట్ మటుగా వైఎస్ఆర్సీపీ వస్తుందని నా హోప్, నా ఫీలింగ్ నేను చెప్తున్నా. ఇంకా తెలంగాణ వచ్చేసరికి కేసీఆర్ గారు కొంతమందికి మాత్రమే, అంటే రైతు బంధు కానీ ఏదైనా కానీ ఇక్కడ ఉన్న పీపుల్స్కి మాత్రమే చేశారు, విలేజెస్లో ఉన్న వాళ్ళకి చేయలేనేది అదొకటి నెగిటివిటీ ఉంది. అందుకనేసే సో కాంగ్రెస్ గెలవడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మనం ఆంధ్రలో చూసుకున్నట్లయితే ఆంధ్ర రోడ్స్ కానీ ఇసుక మాఫియా కానీ ఏదైతే కేసులు పెట్టే విధానం కానీ అవన్నీ ఎట్లా అనిపిస్తుంది మీకు చూడడానికి? ఇప్పుడు రోడ్స్ అనేవి తీసుకుంటే రోడ్స్ అనేవి ఒకరోజు 2 రోజులు 3 రోజులు వేసే ప్రాసెస్ కాదు, ఇది లాంగ్ ప్రాసెస్ సార్. ఇది 5 years పడుతుంది, 6 years పడుతుంది. ఎందుకంటే మనం ఇఫ్ యూ టేక్ తెలంగాణ, ఫస్ట్ కేసీఆర్ గెలిచినప్పుడు ఇక్కడ నేను 2012 నుంచి ఉన్నాను. అప్పుడు కూడా 5 years వరకు రోడ్స్ తెలంగాణలో ఏ మూలకెళ్ళినా ఇదే విధంగా గోతులు అన్నీ ఉండేవి. ఆఫ్టర్ నేను అబ్జర్వ్ చేస్తూ పోతుంటే ఆఫ్టర్ 5 seconds టైము కేసీఆర్ విన్ అయిన తర్వాత రోడ్స్ అనేవి ఇప్పటికీ కొన్ని రోడ్స్ ఉన్నాయి, ఒక 60% ఇక్కడ తెలంగాణలో కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మనం ఆంధ్రాకి తీసుకుంటే ఇది రోడ్స్ ప్రాబ్లం అనేది ఇప్పటి నుంచి లేదు, అది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఇప్పుడు జగన్ గారు గెలిచి 5 years అవుతుంది. అతను కింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు వర్క్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మనం ఒక డాబా, ఒక బిల్డింగ్ మనం కట్టాలన్నా మినిమం 1 year పడుతుంది. అలాంటిది ఒక స్టేట్ని మనం డెవలప్ చేయాలి, ఒక రోడ్స్ని డెవలప్ చేయాలంటే చాలా టైం పడుతుంది. దానికి మీరు వెయిట్ చేయాలి. ఏ ప్రభుత్వమైనా మినిమం ఒక 10 years 15 years వాళ్ళకి టైం ఇస్తే కానీ వాళ్ళు అనుకున్నవి, మనం అనుకున్నవి రీచ్ అవ్వడానికి టైం విల్ బి టేకెన్. చెప్పింది కరెక్టే. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే అంగన్వాడీ టీచర్స్ మీరు నిన్న మొన్న చూస్తూనే ఉంటాము, 3 days నుండి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, మాకు సో ఇంత ఇంక్రిమెంట్ చేయండి అనేసి చూస్తున్నారు. జగన్ వచ్చిన దాని తర్వాత నేను చేస్తాను, మీకు ఇస్తాను అని చెప్పారు, అక్కా చెల్లెలని చెప్పారు, మీకు డెఫినెట్గా చేస్తా అని చెప్పారు. సో దాని తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఇంక్రిమెంట్ అనేది లేదు. సో వాళ్ళు క్లోజ్ చేసుకొని రోడ్డు మీదకి వచ్చారు, వాళ్ళకి ఎటువంటి ఆధారం లేకుండా చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఎస్ సార్, యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ ఇక్కడ మనం 2 waysలో తీసుకుంటే ఎంప్లాయ్మెంట్, నాన్ ఎంప్లాయ్మెంట్ విధంగా తీసుకుంటే చాలామందికి ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో 60% పీపుల్కి అసలు జాబ్లే లేవు. వాళ్ళు ఏవేవో చిన్న జాబ్లు, స్విగ్గీ జాబ్స్ అని, ప్రైవేట్ జాబ్లు అని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు మనం కమింగ్ టు గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే జాబ్ వచ్చినంత వరకే ఫోకస్ చేస్తున్నారు. వన్స్ వాళ్ళు జాబ్ జాయిన్ అయినాక ఎటువంటి వర్క్ చేయట్లేదు సార్. ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి రిలాక్స్ అయిపోతున్నారు, మనకి జాబ్ వచ్చింది, 1st తారీఖు శాలరీ వచ్చేస్తుంది. డిఫరెంట్ కేటగిరీస్ కాకుండా ఓన్లీ అంగన్వాడీ టీచర్స్ అంటే ఓన్లీ పిల్లల్ని ఫుడ్ కానీ వాళ్ళకి. ఎస్ సార్, ఆఫ్ కోర్స్ ద అంగన్వాడీ అనేది జాబ్స్ అనేవి చాలా యూజ్ఫుల్. ఎందుకంటే ఇదనేది చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి చైల్డ్కి వాళ్ళు గ్రోత్ రావాలంటే స్టార్టింగ్ పాయింట్ అదే. కాబట్టి అంగన్వాడీస్ వాళ్ళకి వాళ్ళు ఇచ్చే ఫుడ్లో స్ట్రాంగ్నెస్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, న్యూట్రిషన్ ఉండాలి, అది ప్రభుత్వం తీసుకోవాలి. అదేవిధంగా అంగన్వాడీస్ ఏంటంటే వాళ్ళు జస్ట్ టేక్ కేర్ వరకే తీసుకోగలరు. ఫుడ్ అనేది అవాయిడ్ అంతా సమకూర్చాలంటే అది ప్రభుత్వం వాళ్ళకి ఇంక్రిమెంట్ లేదు, మాకు ఇంక్రిమెంట్ లేదు, మాకు కనీసం 24,000 వరకు ఇంక్రిమెంట్ చేయాలి అనేసి వాళ్ళు రోడ్లు అదే రేట్స్ పెరుగుతున్నాయి. కాబట్టి ఇంక్రిమెంట్ అనేది వాళ్ళు ప్రభుత్వం మాట్లాడుకోవాలి, దాన్ని త్వరగా క్లియర్ చేసి అంగన్వాడీస్ కూడా ఆ యొక్క బంద్ని రికవరీ చేసుకుంటారని కోరుకుంటారు, సమ్మెని విరమించుకుంటారని కోరుకుంటున్నాను. డెఫినెట్గా న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటారు? డెఫినెట్గా న్యాయం జరుగుతుంది సార్. ప్రభుత్వానికి మనం ఏదైనా ఒకటి అర్జీ పెట్టామంటే అది డెఫినెట్గా సాల్వ్ అవుతుంది. బట్ టైం విల్ బి టేకెన్. ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకున్నట్టే ఏపీ రాజకీయాల్లో తెలంగాణలో వచ్చినట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది, ఇక్కడ ఉన్న ప్రభావమే అక్కడ కూడా చూపుతుంది అని అనుకుంటున్నారు. అంటే అక్కడ వైసీపీ ఈసారి రాదు అనేసి కొంతమంది గట్టిగా చెప్తున్నారు. దీని మీద అది మనం చెప్పలేం సార్. ఇక్కడ సిస్టమ్ వేరు, అక్కడ సిస్టమ్ వేరు సార్.
తెలంగాణలో అనేది ఆల్రెడీ హైదరాబాద్ మొత్తం డెవలప్ అయిపోయింది సార్. డెవలప్ అయిపోయింది. ఇంకా ప్రజలు ఇక్కడ ఏమనుకున్నారంటే కొత్త వాళ్ళు వస్తే ఏం జరుగుతుంది అన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఒక్కసారి కాంగ్రెస్కి ఇవ్వబడింది. బట్ అక్కడ నాకు తెలిసి పీపుల్ అందరికీ ఇంజెక్ట్ అయిపోయింది సార్, ఇంజెక్ట్ అయిపోయింది. జగన్ ఈజ్ ఎ గ్రేట్. జగన్ వల్లే ఓట్స్ చేస్తారు కానీ అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు బట్టి వేయరు సార్. జగన్ అనేది ఇంజెక్ట్ అయిపోయాడు ప్రజల్లో. సో ఐ డోంట్ నో, బట్ ఐ లైక్ జగన్. ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక మన జనసేన టీడీపీ రెండు కలిసి పోటీ చేస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? చేయొచ్చు సార్. ఎవరిని ఇక్కడ మన సొసైటీలో ఎవరైనా కలిసి పోటీ చేయొచ్చు. విష్ ఆల్ దెమ్, విష్ ఆల్ ద బెస్ట్ టు జనసేన అండ్ తెలుగుదేశం యాజ్ వెల్ యాజ్ వైఎస్ఆర్సిపి. ఓకే, ఐ లైక్ ఆల్ పార్టీ, ఐ లైక్ ఎవ్రీబడి సార్. బట్ హూ విల్ విన్, దే హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే జనసేన టీడీపీ రెండు కలిసి వస్తే వైఎస్ఆర్సీపీకి ఓడిపోవడం అనేది ఖాయమని కొన్ని సర్వేల ప్రకారం చెప్తున్నాయి. సార్ లాస్ట్ టైం కూడా, అంతకు ముందు టైం కూడా జనసేన అండ్ టీడీపీ ఎప్పుడు వాళ్ళు విడిపోలేదు సార్, ఎప్పుడు కలిసే ఉంటున్నారు. ఇప్పుడు మధ్యలో ఒకసారి విడిపోయామని అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు కలిసామని అంటున్నారు. మంచిదే, ఇక్కడ కలిసి ఒకసారి సార్, అది తెలుగుదేశం అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, అక్కడ కలిసి వచ్చామా సింగిల్గా వచ్చామని కాదు. గెలిస్తే టీడీపీ గెలుస్తుంది, గెలిస్తే వైఎస్ఆర్సీపీ అయినా గెలుస్తుంది, వెదర్ కలిసినా కలకపోయినా సరే. ఇప్పుడు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ నుంచి మన కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు. యా, అది ఎందుకంటారు? అంటే దేనివల్ల రాజీనామా చేస్తున్నారు సార్? ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కూడా కొంతమందిని, ఎక్కువ మందిని రీసెంట్గా చూసుకే ఆర్కే గారు కూడా. ఆర్కే గారు ఐ లైక్ హిమ్, బట్ హీఈస్ నైస్ పర్సన్. బట్ ఎందుకో మరి అతనికి మంత్రి పదవి ఏదో ఇవ్వలేదని మైండ్లో స్టక్ అవడం వల్ల అతను రిజైన్ చేశారని అంటున్నారు. ఇంకా 1 పాయింట్ ఏంటంటే మంగళగిరిలో ఆల్రెడీ అమరావతి గురించి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి సార్. దానివల్ల ఆయన ఓడిపోతానని డౌట్ ఆయనకు కూడా వచ్చిందని నా అభిప్రాయం చెప్తున్నా సార్. అందుకనే అతను వైఎస్ఆర్సీపీని వదిలేసి తెలుగుదేశంలోకి వెళ్ళారు. తెలుగుదేశంకి వెళ్ళిపోయారా? మేబీ వెళ్ళొచ్చు అనుకుంటున్నా, వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ కూడా ఆయన పోటీ చేయొచ్చు సార్. ఇట్లా చూసుకున్నట్టయితే ఇప్పుడు కొంతమంది ఇంకా రాజీనామా చేసే అవకాశం ఉందని మనకు చేయొచ్చు సార్. ఎందుకంటే ఆయన డేరింగ్గా పర్సన్, సీఎం వైఎస్ జగన్ డేరింగ్గా చెప్తున్నాడు సార్, నాకు నచ్చని వాళ్ళకి నేను సీట్ ఇవ్వను అని. ఎవరు కూడా, ఏ నాయకుడు కూడా, ఇప్పుడు మీరు ఎంతమంది నాయకులు తీసుకోండి, ఏ నాయకుడు కూడా ఎలక్షన్ ముందు నేను మీకు సీట్ ఇవ్వనని అన్నాడు. ఎప్పుడైతే మనము నామినేషన్ వెళ్ళడానికి వెళ్ళే ముందు నీకు సీట్ ఇవ్వట్లేదని చెప్తారు, కానీ ఈయన 3-4 months ముందే చెప్తుండంటే హీఈస్ ఎ డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్. ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, ఆమెకి మంత్రి పదవి ఇచ్చి తప్పు చేశారంటారా? లేదు సార్, ఆమె మంచి యాక్టర్ అంటే సినిమాలో చేయాలి కానీ రాజకీయాల్లో చేయకూడదు. యా, ఐ లైక్ హెర్. బట్ ఆమె మంచిదే, కానీ కొంచెం నోరు ఆమె కొంచెం ఫాస్ట్గా మాట్లాడుతుంది, అదొక్కటే ఆమెలో నెగిటివ్ ఉంది. బట్ ఆమెలో మంచి ఉంది, చెడు ఉంది. ఈసారి కూడా ఆమెకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అంటే డెఫినెట్గా టికెట్ ఇస్తారు సార్ జగన్. ఎందుకంటే జగన్కి, ఆమెకి ప్రజలకు ఉన్న ఆమె చాలా కష్టపడింది. సో జగన్ కోసం కష్టపడింది, ప్రజల కోసం ఏం కష్టపడింది చేస్తారు సార్. ఆమె కూడా చేస్తుంది. 5 years అది మనం చెప్పలేం సార్. బట్ నాకు తెలిసి ఆమె వర్క్ఫుల్ క్యాండిడేట్. ఆమె వర్క్ చేయాలనే తను జబర్దస్త్ అని ఇవన్నీ టీమ్స్ కూడా మానేసి ఫోకస్ ఆన్ మంత్రి పదవి వచ్చింది కాబట్టి షో మానేసింది. కానీ ఎమ్మెల్యేగా మంత్రి పదవి కానీ పదవి వచ్చినాక కొంచెం స్టేటస్ పెరుగుతుంది, వాళ్ళ రేంజ్ కూడా పెరుగుతుంది సార్. అలాగని మామూలు నార్మల్ పర్సన్కి చిన్న జాబ్ వస్తేనే కొంచెం హైగా ఫీల్ అవుతారు, తనకి ఫీల్ అవడంలో ఎటువంటి తప్పు లేదు సార్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు వేశారు కదా, అది హైకోర్టులో కూడా ఎటువంటి ప్రూఫ్ చూపించలేకపోయారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పని అంటారు? లేదు సార్, అది ప్రాబ్లం అయితే జరిగిందని చాలామంది అంటున్నారు. దాని రిజల్ట్ ఇంకా రాలేదు, అది ఇంకా కోర్టులో ఉంది కాబట్టి మనం ఏం చెప్పలేము సార్. పర్మనెంట్ బెయిల్ వచ్చింది కదా, ఒక్క ప్రూఫ్ కూడా పర్మనెంట్ బెయిల్ ఏం రాలేదు సార్, నా టెంపరీ బెయిల్ వచ్చింది. బట్ ఫస్ట్ వచ్చేసి ఆయన సర్జరీ కోసం దాని తర్వాత నెక్స్ట్ 2 కేసు నవ్వు కంటిన్యూ అవుతుంది సార్. అది కేసు కంటిన్యూ అవుతుంది, బట్ అది మనం చెప్పలేము సార్. దట్ ఈజ్ ఫ్రమ్ గవర్నమెంట్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏపీలో ఇసుక ఒకప్పుడు మనం ఫ్రీగా తీసుకున్నాం, ఇప్పుడు వచ్చేసి జగన్ పరిపాలనలో ఇప్పుడు 10,000, 15,000, 50,000 పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. ఒక ఇల్లు కట్టుకోవడానికి కామన్ పీపుల్ తీసుకోలేకపోతున్నాం అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? సార్ ఇసుక ఫ్రీగా అది నాకు ఎగ్జాక్ట్గా తెలీదు.
సార్ ఏ ప్రభుత్వం కూడా అప్పుడు ఉన్న సర్కమ్టెన్స్ బట్టి దాన్ని డిసైడ్ చేస్తాయి సార్. అది మనకి ప్రజలకు నచ్చకపోతే దాన్ని అవాయిడ్ చేయొచ్చు, నచ్చితే లైక్ చేయొచ్చు సార్. దానికి మనం డిసైడ్ చేయవలసిన పని లేదు సార్. బట్ అక్కడ ఉన్న ప్రజలకి అది నచ్చిందనుకో ఆ పైసలు ఇచ్చే ఆ ఇసుకని తీసుకుంటారు సార్. వాళ్ళకి నచ్చకపోతే అది తీసుకోరు సార్. అంతేగాని వాళ్ళు ఏమైనా వాళ్ళకి ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా వాళ్ళు ధర్నాలు చేస్తారు సార్. ఓకే, ఏపీ ఐటీ మినిస్టర్ గురించి మాట్లాడుకుందాం. ఆయన గురించి వన్ వర్డ్లో మీరేం చెప్తారు? అప్పడాలు పాపడాలు కాకుండా వేరే ఏం చెప్తారు? బట్ వాళ్ళ ఫాదర్ నుంచి వాళ్ళు రాజకీయంలో ఉన్నారు. బట్ ఈజ్ క్రేజీ గాయ్, క్రేజీ సార్, యాక్టివ్ పర్సన్ అండ్ క్రేజీ పర్సన్. కొడాలి నాని ఈజ్ ఎ మాస్ లీడర్, యాజ్ ఎ గ్రేట్ లీడర్. పేర్ని నాని, యా, గ్రేట్ లీడర్. ఆర్కే రోజా, షీ ఈజ్ వెరీ డైనమిక్. వన్ వర్డ్లో జగన్ గురించి ఏం చెప్తారు? ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. నెక్స్ట్ టైం సీఎంగా అతన్నే చూడాలనుకుంటున్నారు? యా, ఐ లైక్ జగన్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.